కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సవర్కర్ పరువు నష్టం కేసులో పూణే ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ సందర్భంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ గతంలో పూణేలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసు గత నెలలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. ఇక దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తమ ముందు హాజరు కావాలని కోరుతూ రాహుల్ కి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ గతంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించడంతో రాహుల్ అప్పట్లో ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా భారత్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.